హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దివ్య. వెల్కమ్ టు మై ఎవరీ దివ్య యూట్యూబ్ ఛానల్. ఈ ఎంటైర్ సిరీస్లో మీకు దివ్య ఎవరో అర్థమైపోతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, మా పిండి చేస్తున్న పనిని లాక్కొని మరి మా చిన్ని చేస్తుందన్నమాట. గోధుమ పిండిని ఆడిస్తున్నాం, జల్లిస్తున్నాం. ఈవెన్ దో ఇట్ ఈస్ ఆశీర్వాద్ గోధుమ పిండి మేము జల్లిస్తామన్నమాట. అలా ఒక గిన్నెలో తీసుకొని కొంచెం ఉప్పు, చాలా చాలా అంటే చాలా చిటికెడు వంట సోడా, కొంచెం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు అండ్ గోధుమ పిండి, దట్స్ ఇట్, నథింగ్ మచ్ మోర్. ఇవన్నిటిని యాడ్ చేసుకొని ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. 2-3 అవర్స్ ఆగి చేసుకుంటే, ఇన్స్టెంట్గా చేసుకుంటే అదొక వేరే టేస్ట్. చేసుకునే ముందు 5 మినిట్స్ ముందు ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. మీరు చూసినట్టయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పునుగులు ఆర్ బోండాలు. మేము బోండాలు అంటాం, గోధుమ పిండి బోండాలు. మెయిన్గా నాకు మైదా పిండి ఆర్ మినప్పిండి బోండాలు ఇష్టం ఉండదు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు గోధుమ పిండితో బోండాలు వేస్తారనమాట. సో దీన్ని బాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా చేసుకొని హాట్ ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో కొంచెం, మా నాన్నమ్మ చూసండి ఆ టెక్నిక్తో ఆ బోండాలు అలా వేసుకోవాలన్నమాట. గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండి, మైదా పిండి, వరిపిండి ఏమీ యాడ్ చేయవసరం లేదు. అయినా ఇలా చేసుకుంటే హెల్దీ అండ్ క్రిస్పీగా అవుట్ సైడ్, లోపలంతా మెత్తగా, బయటంతా క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ఇక్కడ చూడండి మేము గట్టి చట్నీ అంటున్నాం, ఇది పల్లీ చట్నీ అనమాట. పల్లీ చట్నీతో తింటే అద్దరిపోతుంది. ఆ రోజు ఫస్ట్ బోండా తెచ్చి నేనే తిన్నాను, కానీ క్లిప్లో మాత్రం మా చిన్నిని చూపిస్తున్నాను. చూడండి మా చిన్ని తిన్నది. నేను క్లిప్లో రాలేకపోతున్నాను ఎందుకంటే నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి. తను కూడా అదే చెప్తుంది, చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.